హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్. మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరినీ మళ్ళీ మా గార్డెన్ చూపించడానికి ఆఫ్టర్ 2 months మళ్ళీ చాలా ఈగర్లీ వెయిటింగ్. అసలు గార్డెన్ ఎలా ఉంది ఏంటి అనేది నిన్నే వచ్చామండి. నిన్న నైట్ అయిపోయింది. నిన్న నైట్ గార్డెన్లోకి వెళ్ళలేకపోయాం, ఎందుకంటే ఇల్లు కూడా 2 months విడిచిపెట్టాం కదా, అదంతా కూడా కొద్దిగా నీట్ చేసుకున్నాం. ఇప్పుడు గార్డెన్లోకి వెళ్దాం అనుకుంటున్నామండి. ఈ మా స్టెప్స్ అనమాట. ఇలా గార్డెన్లోకి వెళ్ళి గార్డెన్ ఒకసారి చూద్దాం. అంటే గార్డెన్ ఇప్పుడు ఎలా ఉంది అంటే, మీరు గార్డెన్ వదిలేశారని మీరు అనుకోవచ్చు. కాదండి, మాకు 2 ఉన్నారు చూడటానికి. మా ఇంట్లో మనుషులు లాంటి వాళ్ళే, అలాగే మా బ్రదర్ కూడా ఉన్నారు. అంటే రోజు వాటరు వేయించడం అవన్నీ కూడా చేసేవారు. అయితే ఎంతైనా సమ్మర్ చాలా చాలా హాట్గా ఉంది కదండి. మరి ఎలా ఉన్నాయి ఏంటనేది, కొన్ని మొక్కలు పాడైపోయినా కూడా నాకు ఫోన్లు వచ్చాయి. ఒకసారి చూద్దాం అంటే అంటే ఏ విధంగా ఉన్నాయి, కొన్ని ఎలా పాడైపోయాయి ఏంటనేది పొజిషన్ చూసి మళ్ళీ ఒక 1 week దాన్ని మళ్ళీ మనం రిఫైన్ చేసుకోవాలి చక్కగా. అంటే మళ్ళీ అంతా కూడా బాగు చేసుకొని ఎక్కడొక్కడ పెట్టి అన్నీ కూడా చేసుకోవాలి. మీరు యాంగ్జైటీగా ఉన్నారు, నేను యాంగ్జైటీగా ఉన్నాను. ఒకసారి వెళ్ళి చూసి కళ్ళతో అప్పుడు ఎలా ఉన్నది మనం చెప్పుకుందాం. ఒకసారి చూద్దాం, మీరు కూడా చూద్దారు. అంటే మనం ఒక గ్యాప్ అనేది ఇస్తే మొక్కలు అనేవి నిజంగా అవి మనల్ని ఎంతో ఎంతో అవి ఆకర్షిస్తాయండి. కానీ ఇన్ని రోజులు లేకపోయేసరికి మనకు కూడా ఒక చిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. మొక్కలు కూడా ఫీలింగ్ ఉంటుంది. అది ఎన్నోసార్లు మేము చూసాం. వచ్చిన తర్వాత ఒక 1 week 10 days అలా మనం కొద్దిగా సర్వీస్ చేసేసరికి మళ్ళీ ఫ్రెష్నెస్ కనిపిస్తుందండి. అంటే మనలో కనిపిస్తుంది అన్నమాట, మొక్కల్లో కూడా. అంటే మొక్కలు కూడా సజీవాలు అంటారు కదా, అది నిజమైన సాక్ష్యం అండి అది. అందుకు మరి ఎక్కువగా మనం సాగదీయకుండా ఒక్కసారి వెళ్ళి చూసి అక్కడ కూడా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నాతో రండి. ఇదిగోండి స్టెప్స్ ఇవి. టెర్రస్ పైకి వెళ్ళి ఒకసారి గార్డెన్ అంతా ఒకసారి చూసి వచ్చేద్దాం. రండి నాతో. మన గార్డెన్లోకి వచ్చాం. చాలా చాలా యాంగ్జైటీలో వచ్చాం అనమాట. ఈ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అసలు పొజిషన్ ఏంటి అని చెప్పి ఒకసారి ఇదిగోండి. కొద్దిగా మనం వచ్చేటప్పుడు ఈ పసుపు అనేది ఉంచామండి. చూసారా మొలకలు ఎలాగ వచ్చేసాయో కొద్దిగా. మళ్ళీ మీకోసం అని తెప్పిస్తున్నాను అండి. అది ఫ్రెష్గా ఉంది, వేరేగా ఉంది. ఇదిగోండి ఈ మొలకలు చూడండి ఎలా వచ్చాయి. అలాగే ఉల్లి కూడా బాగా మొలకలు వచ్చేసాయండి. మామూలుగా ఉంచాం. ఈ విధంగా ఒకసారి గార్డెన్ చూద్దాం. గార్డెన్ పొజిషన్ ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా చేసుకోవాలనే విషయాలు కూడా మాట్లాడుకుంటే ఇది చాలామందికి ఉపయోగపడవచ్చు. అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరేం చేస్తున్నారో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది మాకు కొద్ది కామెంట్స్లో పెడితే అందరికీ ఇది షేర్ అవుతుంది. కామెంట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీ ఐడియాస్ని అలా మా ఐడియాస్ అన్నింటినీ కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి గార్డెన్ చిన్న టూర్లా చూద్దాం ఎలా ఉందనేది. ఇప్పుడు ఏం చేయడానికి కూడా లేదు, ఎందుకంటే ఒకవైపు చిన్న వర్షం పడుతుంది. కానీ ఉండలేక వచ్చేసాం అన్నమాట పైకి తెల్లవారేసరికి. అది ఒక్కసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మొట్టమొదట ఇదిగోండి రాధాకృష్ణులు. ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా మనం స్టార్ట్ చేస్తుంటాం. అయితే ఈ ఆర్చి అంతా కూడా మనం రిమూవ్ చేసామండి, ఇక్కడి నుంచి తీసాం అనమాట. ఎందుకంటే మాకు ఎండాకాలంలో చాలా ఎక్కువ గాల్లో వస్తాయండి, ఏజెన్సీ కదా. అందుకని చెప్పి అన్నీ కూడా తీసేసి మొత్తం టోటల్గా కొన్నే ఉంచాం అనమాట. మిగతావన్నీ కూడా ఇక్కడే పెట్టుకున్నామండి. ఎందుకంటే వాళ్ళకి నీళ్ళు వేయడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా ఇంచుమించుగా డెకరేటివ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మొత్తం మంచి లీవ్స్తో ఉన్న మొక్కలు ఇవన్నీ కూడా తీసేసి ఇలాగ అరేంజ్ చేసుకున్నాం. మళ్ళీ మనం డెకరేట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి అలా చూడండి ఒకసారి. ఈ డెకరేటివ్ ప్లాంట్స్ ఏంటంటే, మనం టెర్రస్ ఎక్కేసరికి ఒక మంచి వాతావరణం, ఒక మంచి ఆహ్లాదకరమైన ఒక వెదర్ని మనకి క్రియేట్ చేస్తాయన్నమాట. ఆకులు తర్వాత లుక్ అంతా కూడా చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అంటే లోకాన్ని మర్చిపోవచ్చు, అంత బాగుంటుంది. ఇదిగోండి, మనం వెళ్ళే ముందు మీకు చూపించాను కదా, మనం అప్పుడు ఈ పసుపు అనేది వేసుకోవడం జరిగింది. ఆ పసుపు మనం వచ్చేసరికి చూశారు కదా, ఎక్కువ వేయలేదండి. ఒక 4 దుంపలు 5 దుంపలు ఇలాగ వేసుకున్నాం. ఇదిగోండి పసుపు చక్కగా స్టార్ట్ అయిందండి ఇక్కడ. అలాగే ఇవన్నీ కూడా చూశారు కదా, ఇవన్నీ డెకరేటివ్ ప్లాంట్స్, రబ్బర్ ప్లాంట్, ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకేనండి, ఇవన్నీ కూడా డెకరేటివ్ ప్లాంట్స్, అలాగే సక్యులెంట్స్ అండి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, ఏమీ కూడా పోలేదు, నీట్గా ఉన్నాయి. ఎందుకంటే మేము ముందుగానే ఇవి సిద్ధం చేసి వెళ్ళాం అనమాట.
చూసారా గొంగళి పురుగు ఇది కూడా కనిపించింది మనకి గార్డెన్లో. ఈ వర్షాకాల సీజన్లో ఈ గొంగళి పురుగులు అంటే క్యాటర్పిల్లర్స్ చాలా చాలా ఎక్కువగా వస్తాయండి. దాన్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, లేకపోతే గార్డెన్ మీద దాడి చేస్తాయి అన్నమాట. ఒక సునామీ లాగా వచ్చి దాడి చేస్తాయి. ఎందుకంటే చూసారా అక్కడ లాగా చూడండి, గుడ్లు చూడండి, ఇవి వందల సంఖ్యలో పెడతాయి అన్నమాట. ప్రతి పురుగు కూడా ఆ వందల సంఖ్యలో అవన్నీ కూడా అయిపోయి 2-3 రోజుల్లోనే ఆ పిల్లలన్నీ కూడా మొత్తం మొక్కల మీద ఆకుల మీద పోయి మొత్తం తోటనే పాడు చేస్తాయి. కాబట్టి ఇమ్మీడియట్గా వాటిని మనం రిమూవ్ చేయాలి. అది వేరేగా మనం వీటిని ఎలా రిమూవ్ చేయాలనేది ఒక ప్రత్యేక వీడియోలో తెలియజేయడం జరుగుతుంది మీకు. ఆ వీడియో తప్పనిసరిగా చూడండి, ఎందుకంటే చాలామంది ఈ సీజన్లో ఈ క్యాటర్పిల్లర్స్ అంటే గొంగళి పురుగులతో బాధపడతారు గార్డెన్స్ వాళ్ళు. వీటిని రిమూవ్ చేయడానికి కొన్ని ప్లాన్స్ ఉన్నాయండి. అవి చక్కగా మెథడ్స్ మనం ఉపయోగిస్తే చాలా వరకు చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే దీన్ని తీసి పారేయడమే ప్రధానమైన అంశం అనమాట. ఆ విధంగా మనం చేసుకోవాలి ఫస్ట్, లేకపోతే వందలు వేలుగా తయారైపోతాయి. అది గమనించండి అందరూ కూడా. అది స్పెషల్ వీడియో, అది తప్పకుండా 2 డేస్లోనే రిలీజ్ చేస్తాను. అది దానికి రెమెడీస్ ఏంటనే చెప్తాను దానిలో క్లియర్గా. కొన్ని మొక్కల్లో చూస్తే మిల్లీబగ్ కనిపించిందండి, కొన్ని మొక్కల్లో పేనుబంక కూడా కనిపించింది. వీటికి కూడా మనం రెమెడీస్ చాలాసార్లు చెప్పుకున్నాం. ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి గమనించి చేసుకోవాలండి. ఫ్రెండ్స్ గార్డెన్ చూశారు కదా, కొద్దిగా బాధ, కొద్దిగా సంతోషం అలా ఉందండి, మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట మనకి. ఎందుకంటే చూసారా షేడ్ నెట్ మొత్తం అంతా కూడా పాడైపోయింది. గాళ్ళు విపరీతం గాళ్ళు అండి. ఏజెన్సీలో వేసవిలో చాలా గాళ్ళు అండి. అప్పటికి మా బ్రదరు మా వాళ్ళతో కట్టించారు, కానీ అయినా సరే మొత్తం చిరిగిపోయి ముక్కలు అయిపోయిందండి ఇది. ఇకపోతే గార్డెన్ విషయానికి వస్తే ఇంచుమించుగా ఒక 10 ప్లాంట్స్ వరకు పోయాయండి. మంచి ప్లాంట్స్ కొన్ని పోయాయి. మంచి మామిడి ఉండేదండి, ఆ మామిడి కూడా పోయింది. తర్వాత మరికొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా కొన్ని పోయాయి. అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన లాస్ట్ ఇయర్ తెచ్చిన సర్క్లెంట్స్ మాత్రం బాగున్నాయి, అవి కూడా చక్కగా ఉన్నాయి. ఇంకా కొన్ని పోయాయి అనమాట. అయితే సంతోషించదగ్గ విషయం ఏంటంటే మొక్కలన్నీ కూడా వచ్చేసరికి కొద్దిగా పచ్చగా కలకల్లాడుతూ కనిపించాయి, అది సంతోషం. చాలా ఎక్కువగా మనకి గొంగళి పురుగులు అండి, ఆ గొంగళి పురుగులు ఎక్కువగా కనిపించాయి. అలాగే తర్వాత పిండి నల్లి, తర్వాత పేనుబంక చూసారా ఎంత ఎక్కువ కనిపిస్తుందో. ఇదంతా కూడా మనం ఇప్పుడు రిమూవ్ చేసుకోవాలండి చక్కగా, ఎందుకంటే ఇది చేయకపోతే ప్రతి మొక్కకి వచ్చేస్తుందండి. చామంతులు చూసారు ఎంత చక్కగా ఉంది, ఎంత ఫ్రెష్గా ఉంది, కానీ ప్రతి కొమ్మకి కూడా మనకి ఈ పేనుబంక అనేది ఉందండి ఎక్కువగా. ఇది అంతా కూడా మనకి రిమూవ్ చేయాలంటే మనం చాలా ఈ లోషన్స్ ఏమైనా వేయాలండి, ద్రావణాలు వేయాలి, వేస్తేనే అవుతుందన్నమాట ఇది మనం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈరోజు అంతా కూడా ముసురుగా ఉంది, వర్షం అనమాట. ఏజెన్సీ కదా, ఎప్పటికప్పుడు మాకు వర్షాలు ఉంటూనే ఉంటాయి. మరి నిన్న మాకు దారిలోనే మాకు వర్షాలు స్టార్ట్ అయిపోయాయండి మధ్యలోనే. మరి ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా మరి మధ్యలో వచ్చాము, మళ్ళీ వెళ్ళాము, మళ్ళీ వచ్చాము, పడుతూనే ఉందన్నమాట. అలాగే మళ్ళీ ఆగుతుంది, మళ్ళీ పడుతుంది, ఈ విధంగా అవుతుందన్నమాట. పూల మొక్కలు అయితే బాగానే ఉన్నాయండి, పర్వాలేదు. మరి దయచేసి మాత్రం అప్పుడే సీడ్స్ కోసం దానికోసం పెట్టకండి, ఎందుకంటే ఒక 4-5 డేస్ ఈ గార్డెన్ వర్క్, తర్వాత కిందన హౌస్ వర్క్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి, అంతా బాగా చేసుకోవాలి. చేసుకున్నాకే మళ్ళీ సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేస్తాను. మీకు వీడియో పెడతాను. వీడియో పెట్టిన తర్వాత మీరు సీడ్స్ ఎవరైతే కావాలో వాళ్ళు అడగండి. చాలా వరకు ఈలోపు మనకు వస్తున్నాయి. తర్వాత చెప్పాను కదా, పసుపు కూడా వచ్చేసిందండి, అది కూడా నేను రెడీగా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. నేను దాని మీద కూడా ఒక షార్ట్ చేస్తాను. ఆ తర్వాత మీరు ఎంత ఇండెంట్ అని చాలామంది పెడుతున్నారు, ఆ ఇండెంట్ అంతా రాసుకుంటాను. ఇదంతా కూడా 3 డేస్ ప్రాసెస్ అండి. అది అయిన తర్వాత మీరు తప్పకుండా మీ ఇండెంట్ పెట్టండి, మీ తలక అడ్రస్ కూడా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా గార్డెన్, చిన్న గార్డెనే, అది పెద్ద గార్డెన్ కాదు. ఒక 300 అబవ్ ప్లాంట్స్ ఉంటాయండి, అన్ని రకాల ప్లాంట్స్ పెంచుకున్నాం. అలాగే ఫ్రూట్స్ అవన్నీ కూడా నేను చిన్న షార్ట్స్ ద్వారా తెలియజేస్తానండి. ఇదంతా లాంగ్ వీడియో కాబట్టి గార్డెన్ అంతా కూడా మీకు చూపించడం సింపుల్గా, మరీ ఎక్కువగా మనం చెప్పకుండా సింపుల్గా చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కూడా రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ మీకు పూర్తి స్థాయిలో గార్డెన్ కోసం చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.